తిండిబోతు దెయ్యం 14వ భాగం. సుదూర తీరాలలో అసుర రాజ్యపుటంలో భూత ప్రేత పిశాచాలు నివసించే దీవి దెయ్యాల దీవి. రాక్షసరాజు దరక్ష పరిపాలనలో ఉన్న ఈ దెయ్యాల ప్రపంచంలో ఊడల మర్రి చెట్టు పైన తిండిబోతు దెయ్యం నిద్రలో ఉంది. సుమారు రాత్రి 9 గంటలకు. రాత్రి 9 కావస్తుంది. స్కూల్ కి వెళ్ళవా? నీ తమ్ముడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఏంటమ్మా, అర్ధరాత్రి 12 అయినా కాలేదు. ఎందుకమ్మా నిద్ర లేపుతున్నావు? వేళపాల లేకుండా నీ ఇష్టానికి తిని తిరగడానికి ఇదేమీ మనుషుల ప్రపంచం కాదు, దెయ్యాల దీవి. ముందు లేచి స్కూల్ కి నడు. ప్రపంచమంతా చదివిన నాకు ఇప్పుడెందుకమ్మా స్కూల్లో చదువులు? ఇంక మాటలాపి ముందు వెళ్ళు. దరక్షకి తెలిస్తే కోప్పడతారు. ఎన్నాళ్ళకి నా కళ తీరింది. నువ్వు నా పాఠాలు వినడానికి వచ్చేసావు. మా అక్క పేరు ఖైరా. తను స్కూల్లో అడుగు పెట్టిందిరా. ఇంకా స్కూల్ ఏమైపోతుందోరా. ఎరా హీరో, మీ అక్కకి మండుతుందేమో చూడు, బాగా పొగలొస్తున్నాయి. ఓ నాయనో, దీంతో పెట్టుకోకుండా పాఠం మొదలు పెడితే నయం. పిల్లలు, ఈరోజు పాఠం మనుషులను భయపెట్టడం ఎలా. మొదటిది, రాత్రిపూట అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కాళ్లకు గజ్జెలు వేసుకొని తిరగాలి. రెండవది, వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు లైటు వేస్తూ ఆపుతూ ఉండాలి. మూడవది, వాళ్ళ వెనకే నిలబడి వారిని చూస్తూ ఉండాలి. వాళ్ళు మనల్ని చూడగానే మాయమైపోవాలి. మాస్టారు, నాదొక ప్రశ్న. ఇవన్నీ చేసే బదులు వాళ్ళ ఎదురుగా వెళ్ళి నిలబడితే సరిపోతుంది కదా? ఇవన్నీ ఆనవాయితీగా వస్తున్న మన దెయ్యాల సాంప్రదాయం. ప్రశ్నలు వేయకుండా చెప్పింది వినండి. సుమారుగా అర్ధరాత్రి 1 గంటకు. పదండి పిల్లలు, వెళ్ళి భోజనం చేయండి. నిద్ర లేచినప్పటి నుండి కడుపు మల్లమల్ల మాడిపోతుంటే ఇప్పుడు భోజనం అంట. ఈ దెయ్యాల దేవి నాకు అస్సలు నచ్చలేదు. నాకు నచ్చినప్పుడు తినడానికి లేదు, నాకు నచ్చినప్పుడు పడుకోవడానికి లేదు. పోన్లే, ముందు ఆ భోజనం సంగతేంటో చూద్దాం. ఏరా హీరో, మనం తిన్నంత పెడతారా? నాకు బాగా ఆకలిగా ఉంది. అసలు ఏం పెడతారు? తొందరెందుకక్క, పెడతారుగా, నువ్వే చూడు. నీకు ఆకలిగా ఉంటే నా వంతు కూడా నీకే ఇస్తాలే, తిందువు గాని. ఇవాళ స్పెషల్ ఏంటంటే కాకరకాయ సలాడ్, తోటకూర పచ్చడి, పొట్లకాయ పాంపాం. అమ్మో, తింటుంటేనే ఆకలి చచ్చిపోతుంది. ఇవన్నీ తింటే నేను చావడం ఖాయం. నువ్వెంకేం చేస్తావు? బతికున్నంత కాలం ఇష్టం వచ్చినట్టు తిని రోగాలు పెంచుకుని బాధపడ్డాం. కనీసం ఇప్పుడైనా ఆరోగ్యంగా తినాలని దరక్ష నియమం. ఆకలి వేస్తే తినండి, లేకపోతే వెళ్ళండి. కాకరకాయ సలాడ్, తోటకూర పచ్చడి తినడం నా వల్ల కాదు. ఆ పొట్లకాయ పాంపం ఏదో కొత్త రకంలా ఉంది, అది పెట్టండి. బాబోయ్, ఏంటిది? అక్క, నా పొట్లకాయ పాంపాం కూడా నువ్వే తినవే. పొట్లకాయ పాంపం అంటే ఏదో అనుకున్నాను. పచ్చి పొట్లకాయను మధ్యలో చీల్చి మొలకలు, వేర్లు, ఆకులు, అలమలు అన్ని కూర్చి పెట్టారు. బాబోయ్, నా వల్ల కాదు. నేను ఇక్కడి నుండి ఎలా అయినా పారిపోవాలి. అక్క, మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతావా? వెళ్తే నన్ను కూడా తీసుకువెళ్ళవే బాబు. ఈ దరక్ష పెడుతున్న చిత్రహింసలు భరించలేకపోతున్నా. సుమారుగా తెల్లవారుజాము 4 గంటలకు. పిల్లలు, పదండి, ఇంకా ఆటల సమయం, మైదానంలోకి నడవండి.
సరే పిల్లలు, గ్రౌండ్ చుట్టూ 100 రౌండ్లు పరిగెత్తండి. ఆ తరువాత కర్రాపుర్రే ఆట ఆడుదాం. ముందు ఆడుకొని తర్వాత పరిగెడతాం మాస్టరు. రోజు అలా చెప్పే తప్పించుకుంటున్నావు, అందుకే సన్నబడడం లేదు. స్కూల్కి తనిఖీకి వచ్చి నిన్ను చూస్తే నేను ఇరుక్కుంటాను. తరువాత దరాక్షకి ఏ సమాధానం చెప్పాలి? దరక్ష 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 అందరూ ఇదే మాట. అతనికి ఏమైనా 2 కొమ్ములు ఎక్కువ ఉన్నాయా? మనుషులుగా ఉండి అన్నిటికీ భయపడి ఇప్పుడు దెయ్యాల్లా కూడా భయపడుతూ బ్రతకాలా? నా వల్ల కాదు. ఇప్పుడే ఆ దరక్ష దగ్గరికి వెళ్తాను. వద్దక్క, ఆగు, వెళ్ళొద్దు. మా అక్కకి అసలే దూకుడెక్కువ. ఏం జరిగిందో ఏంటో, ముందు వెళ్ళి అమ్మా నాన్నలకి ఈ విషయం చెప్పాలి. హీరా వెంటనే వాళ్ళమ్మ దగ్గరకు వెళ్ళి కైరా దరక్ష కోటలోకి వెళ్ళిందని చెప్పాడు. అస్థిపంజరం మావయ్య కూడా అక్కడే ఉన్నాడు. నువ్వేం భయపడకక్క, నేను వెళ్ళి దానికి నచ్చజెప్పి తీసుకొస్తాను. అసలే ఆ దరక్ష చండశాసనుడు, వాడి మాటకి ఎవరు అడ్డం వెళ్ళినా ఊరుకోడు. ఈ దయ్యాల దీవిని ఏర్పాటు చేసింది వాళ్ళ సంరక్షణ కోసమే. అందరూ బాగున్నారు కదా? అందరూ క్షేమంగా ఉన్నారు ప్రభు. మీరు వాళ్ళ గురించి దిగులు పడకండి. నేను అన్నిటినీ జాగ్రత్తగా చూసుకుంటున్నాను. రాజ్యంలో పిల్లలందరూ సంతోషంగా ఉన్నారా? వాళ్ళకి అవసరమైనవన్నీ సమయానికి అందుతున్నాయి కదా? అవును ప్రభు, చక్కటి భోజనం, చదువులు, ఆటలు అన్నీ సరిగ్గా ఉన్నాయి. మన రాజ్య నియమ నిబంధనలు అందరికీ నచ్చాయి. అందరూ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, గౌరవిస్తున్నారు. అందరూ క్షేమంగా ఉండాలన్నదే నా నియమం, సంతోషంగా ఉండాలన్నదే నా నిబంధన. దయ్యాల కోసమే ఈ దరక్ష. అన్నీ జాగ్రత్తగా చూసుకోండి. కైరా అస్థిపంజరం మావయ్య అక్కడే దాక్కొని వారి సంభాషణ పూర్తిగా వింటున్నారు. అదేంటి మావయ్య, దరక్ష చండశాసనుడని చెప్పావు? అతని మాటలు వింటుంటే అలా ఏం అనిపించడం లేదే. ఎక్కడో తేడా కొడుతుంది. అందరూ అంటారు, నేను అదే అన్నాను. నాకేం తెలుసు? ఈ కోటలో అడుగు పెట్టింది ఇదే మొదటిసారి. ఆ నక్కమొహం మంత్రి వెనక వెళ్తే ఏమైనా తెలుస్తుందేమో. వెళ్ళి చూద్దాం పదా. ఆ మంత్రి సేవకులను పిలిపించి రాజుగారి కోసం అతనికి ఇష్టమైన వంటలన్నీ వండమని ఆజ్ఞ ఇచ్చాడు. వాటన్నిటినీ తను రుచి చూశాకే రాజుగారు తింటారని చెప్పి వండిన వాటిలో సగం తన గదికి పంపమని చెప్పాడు. తను చెప్పిన విధంగానే అన్ని రకాల విందు భోజనం తన గదిలోకి పట్టుకొచ్చారు. అందరినీ బయటకు వెళ్ళమని చెప్పి గది తలుపులు మూసి గొళ్ళెం పెట్టాడు. కైరా ఇంకా అస్థిపంజరం అక్కడే దాక్కుని చూస్తున్నారు. ఏమే కైరా, చూసావా? అది బంబా రాక్షసి. దాని పాతాళంలో 1000 సంవత్సరాలుగా ఖైదు చేశారు. అది ఎలాగైనా మారగలదు. దరక్ష కనులు గప్పి మంత్రి రూపంలో చేరింది. దీనికి 4 అనుచరులు కూడా ఉంటారు. వాళ్ళు ఇక్కడే ఉండి ఉంటారు. దాన్ని అంతం చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ విషయం దరక్షకి తెలియజేయగలిగితేనే మంచిది. అదంత తేలిక కాదు. దాని అనుచరులు ఎక్కడైనా ఉండవచ్చు. వాళ్ళకి అనుమానం కలిగితే మనందరినీ అంతం చేస్తారు. సరైన పథకం వేయాలి. కైరా ఒంటరిగా దరక్షని కలవాలని ఎంతో ప్రయత్నించింది. కానీ ప్రతి సమయంలో ఎవరో ఒకరు అతని వెంట ఉంటూనే ఉన్నారు. అసలు బంబా రాక్షసి ఎవరు, దాని అనుచరులు ఎవరు, దాని బలమేంటని ఆరా తీయడం మొదలుపెట్టింది.
అక్క నువ్వేనా? సిబిఐ ఆఫీసర్లా భలే చెప్పావే అక్క. కానీ ఈ బంబా రాక్షసి ఎవరు? దీనికి ఇక్కడేం పని? అక్కడికే వస్తున్నా. ఈ విషయం తెలుసుకోవడం కోసమే ఆత్మల వృక్షం దగ్గరికి వెళ్ళాను. మన దరక్ష తండ్రి గారు తమ్ దరక్షని కలిశాను. 1000 సంవత్సరాల క్రితం ఆయన ఈ బంబా రాక్షసిని బంధించారు. అది ఇప్పుడు ఆయన కొడుకుపై పగతో దరక్షని ఎలా అయినా నాశనం చేయాలని వచ్చింది. దాని కుట్రలన్నీ పాపం దరక్షకి తెలియవు. ఏమీ కైరా, అంతా బాగా చెప్పావు. మరి దరక్షకు తెలియజెప్పడం ఎలా? అసలు పథకం ఏంటి? మనం ఏం చేసినా ఆ రాక్షసికి తెలిసిపోతుంది. అనుమానం రాకుండా మనం దరక్షకి అంతా తెలియజేయాలి. దానికి సరైన సమయం వస్తున్న అమావాస్య అర్ధరాత్రి సంబరాల్లో రాజుగారి ముందు జరిగే ప్రదర్శనల్లో మనం కూడా పాల్గొవాలి. ఆ హడావుడిలో అదను చూసి రాజుగారికి నిజం చెప్తాను. దయ్యాల దీవి సంబరాలు. చూసావా, నా మరదళ్ళు అదరగొట్టేశారు. ఏంటయ్యా మావయ్య, మెలికలు తిరిగిపోతున్నావు? వాళ్ళని చూస్తూ అసలు విషయం మర్చిపోయినట్టున్నావు. నువ్వు వెళ్ళి ఆ రాక్షసి అనుచరులను బంధించు. నేను ఆ బంబా రాక్షసి గుట్టు రట్టు చేస్తాను. అక్క నాకు కూడా ఒక అవకాశం ఇవ్వవే, నేను నా ప్రతిభను చూపిస్తా. ఓరి నాయనో, వీటితో జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒక రోజు నా ఎముకలన్నీ విరక్కొట్టేలా ఉన్నాడు. రాజా దరక్ష, అందరూ తమరి ముందు ప్రదర్శనలు ఇచ్చారు. నేను కూడా నా ప్రతిభను చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వారందరికీ ఒక సవాలు. నాతో తినడంలో పోటీ పడి ఎవరైనా గెలిస్తే వారికి మంచి బహుమతి లభిస్తుంది. ఈ పోటీలో ఎవరైనా పాల్గొవచ్చు, ఈ మంత్రి గారు తప్ప. ఆయన్ని చూస్తే ఎంతో బక్కగా ఉన్నారు. అతనితో పోటీ పడితే ఎలానో నేనే గెలుస్తాను. అందుకే అతను కాకుండా ఎవరైనా పోటీకి రావచ్చు. ఏ పిల్ల దయ్యం, ఏం మాట్లాడుతున్నావు? నీతో పోటీ పడి నేను ఓడిపోతానా? అది చూద్దాం. నేను నీతో పోటీకి వస్తాను. వద్దు వద్దు ప్రభు, మీరైనా చెప్పండి. హాహాహా. పోనీలే, ఆయన్నే పాల్గొని మంత్రివర్యులను ఇలాంటి పోటీలో చూడడం నాకు సరదాగా ఉంది. రాజు ఆజ్ఞ ఇవ్వగానే సేవకులు అక్కడికి ఎన్నో రకాల భోజన పదార్థాలు తెచ్చి వారి ముందుంచారు. పోటీ ప్రారంభమైంది. కైరా నోరు తెరిచి తింటూనే ఉంది. మంత్రి తన చిన్న చిన్న చేతులతో కొంచెం కొంచెం ఆహారం తీసుకుని తింటున్నాడు. కాని తిండిబోతు దయ్యం అక్కడున్న పళ్ళాలన్నింటినీ క్షణాల్లో ఖాళీ చేస్తుంది. అది చూసిన బంబా రాక్షసి ఉక్రోషంతో ఒక్కసారిగా తన రూపంలోకి మారింది. నోరు తెరవగానే పెద్ద నాలుక బయటకు వచ్చింది. ఆ నాలుక చివర ఇంకొక నోరు తెరచి పళ్ళెంలో ఉన్న ఆహారం తింటూ చుట్టూ అందరినీ మర్చిపోయింది. కైరా వెంటనే రాజు దరక్ష దగ్గరకు వెళ్లి అసలు కథంతా వివరించి చెప్పింది. ఆ బంబా రాక్షసి మొత్తం తిని బేవమని తేంచి, నేనే గెలిచా, నన్ను ఓడించే దమ్ము ఎవరికుంది? అని అరుస్తూ చుట్టూ చూసింది. అందరూ నిర్ఘాంతపోయి చూస్తున్నారు. అప్పుడు స్పృహలోకి వచ్చింది. ఇంక తన నాటకాలు పనిచేయవని గ్రహించి
రాజును అంతం చేయాలని ఒక్కసారిగా రాజసింహాసనం పైకి దూకింది. దరక్ష తండ్రి కైరాకు ఇచ్చిన మహిమగల ఖడ్గాన్ని దరక్షకు అందించింది. దాంతో ఆ రాక్షసి నాలుకను తెగ్గోశాడు. అది భీకరంగా అరుస్తూ కుప్పకూలింది. తిరిగి పాతాళంలో దానిని బంధించాడు. నువ్వు నన్ను కాపాడడమే కాదు, నా రాజ్యాన్ని కూడా కాపాడావు. ఈ రోజు నుండి దయ్యాలన్నిటికీ స్వేచ్ఛను ప్రకటిస్తున్నా. 150 సంవత్సరాలు బందీగా ఉన్న నన్ను విడిపించావు. దానికి బహుమానంగా మా అందరి గుండెల్లో ప్రత్యేక స్థానం పొందుకున్నావు. అవును కైరా, నీకు ఎప్పుడు ఏం కావాలన్నా నీకు నేనున్నా. నా రాజ్యమంతా నీ తోడు ఉంటుంది. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? మరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.